చింత చెట్టుకు దుర్గామాత ఆకారం వెలిసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దసరా ముందు చింత చెట్టుకు అమ్మవారు వెలువడడం శుభ పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. జై దుర్గామాత. మా విలేజ్లో ఎప్పటి నుంచో పురాతనమైన ఆల్రెడీ ఉంది. ఆ ఆలయాన్ని దసరా రోజు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నాం. అయితే ఘనంగా దాంతోపాటు మేము ఈ సంవత్సరం ఏమనుకుంటున్నామంటే ఆ మాతకు మేమేమనుకున్నాం, నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మేము చాలామంది విలేజ్ కమిటీ వాళ్ళకు అడిగినాం. అయితే మీరు పండితులకు చూపించిన తర్వాత మనం అన్నీ చేద్దామని చెప్పడం జరిగింది. దాంతో మేమేం చేసినామంటే ఇదన్నీ తీసుకుని వెళ్ళి మేము పండితులకు చూపించడం జరిగింది. అక్కడ ఏమన్నారంటే ఆ మాతను నిలుపుకొని శక్తి అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ఆల్రెడీ మీ ఊరిలో ఎప్పటి నుంచో శక్తి ఉన్నది. మీరు నవరాత్రులు ఆ శక్తిని చేస్తూ దసరా రోజు మీరు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు 9 నవరాత్రులు చేయడం వల్ల మీ ఊరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు మీ ఘనమైన చరిత్ర ఉంది, మీరు అవి చెయ్యండి అని చెప్పేసి మాకు ఆ పంతులు పుస్తే మట్టెలు తర్వాత చీరే సారే అన్నీ ఇచ్చి మీ దుర్గామాతను కూర్చుండబెట్టుకోమని. గత 100 సంవత్సరాల నుంచి మా తెలియని నుంచి మా తాతల జామానాల నుంచి ఇక్కడ ఎల్లమ్మ ఉంది. కానీ దుర్గామాత మా విలేజ్లో లేకుండే మా యూత్ పిల్లలు అందరూ కలిసి మొన్ననే అందరు యూత్ కూర్చొని మనకు దుర్గామాత ఉంటేనే మన పిల్లలకు చదువులు వస్తాయి, మన జాబులు వస్తాయి అని నిర్ణయం చేసుకొని దుర్గామాత నిల్చుండబెట్టుకుంటామని అందరు నిర్ణయించుకున్నాక ఇక్కడ డెవలప్మెంట్ చేయంగా మా యూతులకు కమిటీ అందరికీ ఇక్కడ మా చింత చెట్టు ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. అదే చింత చెట్టుకు